సంవత్సరాల క్రితం ఒక గొప్ప విపత్తును చూసావు. ఏంటది? మాట్లాడరేంటి? మీ ఊర్లో రాలేదా? 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 మీ ఊర్లో చనిపోలేదా? మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరోజే 4 చచ్చిపోయారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం కానీ చనిపోయారు. నాకు ఫోన్లు చేశారు, అయ్యా వస్తావా? ఎక్కడొస్తావు? భయంతో గడిపాం. మరి ఇది అన్నిటికీ ఒకే ఒక పాఠం మనం నేర్చుకున్నాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. వ్యర్థం సమస్తము వ్యర్థమే, గాలికై ప్రయాస. ఈ లోకంలో మనకెక్కడా కూడా సంతృప్తి లేదు, సమాధానం లేదు, నెమ్మది సుఖం లేదు. అంతేకాదు, ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా ఇది పాపలోకం. ఈ పాపలోకంలో మనం బ్రతుకుతూ పాపము వల్ల వచ్చు జీతం మరణానికే వెళతాం, నరకానికే వెళతాం. కనుక ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మరి శాశ్వతమైనది ఒకే ఒక్కటి ఈ లోకంలో ఉన్నది. చూడండి, దేవుని వాక్యం చదువుదాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీ 2:3 ఏమనున్నది? హెబ్రీ 2:3 ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ప్రతి సమస్యకి, మనం ఎదుర్కొనే ప్రతి బాధకి, కష్టానికి, మనలో ఉన్న పాపానికి విరుగుడేంటి? మాట్లాడరు ఏంటి? దేవుడిచ్చే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ తప్ప ఇంకొకటి అసలు పరిష్కారం లేనే లేదు. పిల్లల నుంచి పెద్దవారి వరకే కోపోద్రిక్తులు అయిపోతున్నారు. అర్థమైందా? కుటుంబాల్లో అంతా కక్షలు, కార్పణ్యాలే. భార్యాభర్తలు ఏమైపోతున్నారు? విడిపోయిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ముందు భార్యలు భర్తలు చంపేస్తున్నారు ఈ మధ్య. ఒకప్పుడు భర్తలు భార్యలు చంపేసేవాళ్ళు. ఇప్పుడు పేపర్లో ఏ వార్తలు వస్తున్నాయి? భార్యలు చంపేసేస్తున్నారు. విడాకులు ఎక్కువైపోయినాయి, కోర్టు కేసులు ఎక్కువైపోయినాయి. దీని అంతటికీ ఒకటే పరిష్కారం. ఏమిటి? దేవుడిచ్చే రక్షణ పొందుకోకపోతే నీ పాపం అలాగే నిలిచి ఉంటది. పాపమే దీనికి కారణం, దీనికి పరిష్కారం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము. మనుషులందరికీ కావాల్సింది ఇదే. ఈ మీటింగుల పేరేంటి? ఇచ్చాడా పేపరు? ఏమనుంది అక్కడ? రక్షణ సువార్త సభలు రక్షించబడటానికే ఇవి. పైన ఒక వాక్యం రాశాడు. ఏమనుంది? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాడు, నూతన ఆత్మలు రక్షించబడినట్లు ప్రార్థన చేయుడి. రక్షణ గమనించారా? ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యకి, కష్టానికి, భారానికి, వేదనకి, దుఃఖానికి కారణం పాపం.
అవిధేయత, అతిక్రమం. దీనికి పరిష్కారం ఒక్కటే, ఇంకా ఏది లేనే లేదు. ఏంటది? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. అసలు ఎందుకని ఈ మాట అంటున్నాడు? అసలు నిర్లక్ష్యం చేసేదే ఇది. పెళ్ళికి వెళ్ళాలనుకో, ఏం చేస్తా? 3 రోజుల నుంచి తయారవుతావు, ఖచ్చితంగా వెళ్తావు. మరి రక్షించబడమంటే అశాశ్వతం. ఈ లోకపు నటన గతించిపోతున్నది. ఎప్పుడో ఒకరోజు ఈ లోకం అంతమైపోతున్నది. నీవు పొందిన రక్షణే శాశ్వతమైనది, గొప్పది, విలువైనది, అమూల్యమైనది. ఇది నీవు పొందకపోతే శిక్ష తప్పదు. రక్షణ విలువను తెలుసుకోండి. నేటి కాలంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతం? నీవు పొందిన రక్షణే శాశ్వతం. అది కూడా ఎలాంటిది? నశించిపోయే ఈ లోకంలో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నశించిపోయే ఈ లోకంలో శాశ్వతమైనది, నిత్యమైనది ఏమిటి? 5:10 హెబ్రీ పత్రిక ఏమన్నాడు? తనకు విధేయులైన వారందరికీ. అదుగోని ఏంటండి? మధ్యలో పోయేది కాదు, తాత్కాలికమైనది కాదు, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది అంతకన్నా కాదు. నిత్య రక్షణ. మానవుడి పాపానికి విరుగుడు. మానవుల్లో ఉన్నాయి ప్రతి సమస్యకి, ప్రతి వేదనకి, కష్టాలకి, వేదనలకి, దుఃఖానికి, బాధలకి పరిష్కారం ఏమిటి అంటే ఒకే ఒకటి. నువ్వు రక్షించబడాలి. ఎలాంటిది రక్షణ? తక్కువదా? నీ బంగారం ఉందా? ఏదైనా దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఆస్తులంతస్తులు ఉన్నాయా? ఎప్పుడైనా నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. మరి రక్షణ? నీవు పొందిన రక్షణే నీతో వస్తది. ఇంకా ఏది నీ వెంట రానే రాదు. తెలుసుకోని సత్యాన్ని. మరి నేటి కాలం మనం ఎట్లా ఉన్నాం? తినుచు, త్రాగుచు, పెళ్లికిచ్చుచు, ఇల్లు కట్టుకొనుచు, నారులు నాటుచు, నోవహు దినాల్లో. ఇంకెంతకన్నా ఇంకా గొప్పగా ఉన్నాం మనం నేటి కాలం సమాజం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో నేటి కాలపు మానవుల పరిస్థితి ఇది. ఏమన్నాడు? 12:19. నా ప్రాణముతో, ప్రాణంతో చెప్పుకునే ప్రాణమా, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి. అదిగోండి, చూడండి ఎంత సంపాదిస్తున్నారు. కొద్దిగానా? జీతాలు లక్షలు వస్తున్నాయి. అంతేకాదు ఆస్తులు పెరిగిపోతున్నాయి. దీనివల్ల నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళలేవు. ఇంకెలా ఉన్నావు? నా ప్రాణమా, తినుము, త్రాగుము. అది బార్ షాప్ లేని ఊరు ఏదైనా ఉందా? హోటల్లో లేని ఊర్లు ఏదైనా ఉన్నాయా? అందరూ దేనికోసం? ఈ లోకంలో సుఖం ఎంజాయ్ చేయాలి ఆలోచన చేస్తున్నారు తప్ప రక్షణ గురించి ఆలోచన చెయ్యటం లేదు. తెలుసుకోండి, రాత్రి వేళ ఈ సభల్లో ఇది రక్షణ సభలువి. నువ్వు రక్షించబడకపోతే రక్షణ యొక్క విలువ, రక్షణ యొక్క ప్రాముఖ్యత నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఈ లోకంలో విడవబడతావు,
తరువాత నరకానికి వెళతావు. ఇక అంతే. ఇంతకన్నా ఇంకా చెప్పేది ఏమీ అసలు లేనే లేదు. రక్షణ నిత్యమైనది. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏది నీ వెంట రానే రాదు. చనిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్తావా, వాళ్ళని తీసుకెళ్తావా? తీసుకెళ్తావా? వస్తారు అసలు వాళ్ళు? నువ్వు ప్రేమించిన నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు వస్తారా? ఎవరు రానే. సరే, చచ్చిపోయిన తర్వాత ఎంతో ప్రేమించే మనల్ని ఎంతో సాకేరు అని చెప్పి 4 రోజులు పెడతావా? ఏం చేస్తావు? ఇక గంటలు వెతకటమే. ఎంతసేపు అయింది? తీస్తాం. వీటన్నిటిని చూసి నువ్వేమనుకోవాలి? రక్షించబడాలి. రక్షణ లేకుండా ఈ లోకాన్ని విడవకూడదు. గొప్ప రక్షణ. లూకాసువార్త 15వ అధ్యాయంలో 99 మంది నీతిమంతులు, ఒక్క గొర్రెమైంది తప్పిపోయి దొరికినది. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. నువ్వు రక్షించబడ్డావు అంటే పరలోకంలో సంతోషం. నువ్వు రక్షించబడ్డావు అంటే నీకు జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు దేవుడు. నువ్వు రక్షించబడ్డావు అంటే ఈ లోకంలో విశ్వాసము, నిరీక్షణతో, ప్రేమతో నీవు బ్రతుకుతావు. రక్షణ లేకుండా బ్రతికేవు అంటే ఎక్కడున్నావో తెలుసా? యోధా పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1 అధ్యాయం ఉన్నాయా, 10 అధ్యాయులు ఉన్నాయా? మాట్లాడేంటి? ఇట్లా చూస్తున్నా ఇంకా. ఒకే ఒక అధ్యాయం 23వ వచనం చూడండి. ఏమనుంది? అదిగో రక్షించబడలేదు అంటే ఎక్కడున్నావు? అగ్నిలో ఉంటావు. జాగ్రత్త. పాపపు అగ్నిలో ఇక్కడ ఉంటావు. ఈ అగ్ని ఆరదు, పురుగు చావదు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుంది. ఇవి కట్టు కథలు కావు. అర్థమైందా? రక్షించబడకపోతే నువ్వు ఎక్కడున్నావు? అగ్నిలో ఉన్నావు, నాశన మార్గంలో ఉన్నావు, నరకంలో ఉన్నావు. కనుక ఈ సమయంలో నీ ఒక్కసారి ఆలోచన చేయి. ఏమని ఆలోచన చేయాలి? నువ్వు రక్షించబడ్డావా లేదా? ప్రార్థనకి వెళ్తున్నావు. దీర్ఘాలు తీయటం కాదు. ప్రార్థనకు వస్తే, గుడికి వస్తే, మందిరానికి వస్తే నీ బ్రతుకు మారాలి. బ్రతుకు మారకోకుండా ఎవరు రక్షణ పొందనే. అదే మారు మనస్సు. రక్షణార్థమైన మారు మనసు నీకు కావాలి. అది లేకుండా ఉంటే నువ్వెక్కడుండట్టు? అగ్నిలో ఉండట్టు. కట్టు కథ కాదు. నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడిచ్చే రక్షణ గొప్పది. నీకున్న దేనికన్నా గొప్పది. నేను ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఆఫీసులతో లేకపోతే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళతో మాట్లాడుతుంటే నేను అనుకుంటాను, వీళ్ళకి రక్షణ లేనే లేదు. మరి నాకేమిచ్చాడు దేవుడు? నన్ను రక్షించాడు, పరలోక రాజ్య భాగ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళ ముఖాల్లో ఆనందమే ఉండదు. మన ముఖాలు ఎట్టుంటాయి? నిరీక్షణతో వెలుగుతూ ఉంటాయి, విశ్వాసముతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది దేవుని బిడ్డల యొక్క ధన్యత. మరి ఆ ధన్యత నీకుందా? ఎలా వచ్చావు ఇక్కడికి? బాధతో వచ్చేవా? సమస్యలతో వచ్చేవా? వేదనతో వచ్చేవా? నాకు పరిష్కారం లేదేమో నన్ను వచ్చేవా? ప్రభు నీకు పరిష్కారం చూపిస్తాడు. దేవుని వాక్యం వింటున్న నీవు ఈ శబ్ద యంత్రం ద్వారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు పరిష్కారం చూపి రక్షిస్తాడు.
రండి ప్రభు దగ్గరికి, లోబడండి ప్రభుకి. గొప్ప రక్షణ, పరలోక రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళే రక్షణ, నిన్ను అగ్ని నుంచి తప్పించే రక్షణ. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చచ్చిపోయిన తర్వాత? ఏసీ రూములో ఉన్నాడా? మాట్లాడరేంటి? ఎక్కడున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నేను నీ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, అగ్నిలో ఉండవు. నువ్వు రక్షించబడకపోతే అంతే. యవనస్తులు అనుకుంటారు మేము వీర్లు శూర్లు అనుకుంటారు, కలల్లో ఊహించేస్తారు, ఏదేదో చేస్తారు. అంతేకాదు క్షణికావేశంతో ప్రాణాన్ని తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు నేటి కాలంలో. పేపర్లో వచ్చే వార్తలన్నీ అయ్యేనా కాదా? మాట్లాడరేంటి? అసలు వార్తలు ఇవే ఎక్కువైపోతున్నాయి. ప్రమాదాలు, ఆత్మహత్యలు, బలవన్మరణాలు, ఒకళ్ళొకళ్ళు చంపుకుంటూ, ఒకళ్ళొకళ్ళు హత్యలు చేసుకుంటూ ఇవే ఎక్కువ అవుతున్న ఈ దినాల్లో వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే రక్షణ ద్వారానే, పాప క్షమాపణ ద్వారానే. తెలుసుకొని సత్యాన్ని, ఇక నా బతుకు ఇంతే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవద్దు. నిన్న మొన్న పేపర్లో చూసాం, ఆమె చచ్చిపోయింది, పిల్లలు కూడా ఉరేసి చనిపోయింది. ఎంత వేదన పడి ఉంటది, ఎంత బాధపడలో ఈ పని చేసి ఉంటది. ఇలాంటి వారు ఉంటే ప్రభు దగ్గరకు రండి. నా భర్త మారడనుకుంటున్నావా? రా ప్రభు దగ్గరకు రా. నువ్వు మారు, నీ మారిన జీవితముతో నీ భర్తను మార్చుకో. నా సమస్యకి పరిష్కారం లేదనుకున్నావా? ప్రభు దగ్గరకు రా. ప్రభు నీకు పరిష్కారాన్ని చూపించి నీకు నెమ్మది సమాధానాన్ని కలుగ చేస్తాడు. అంతేకాని నీవు చనిపోవటానికి వీలు లేదు, చనిపోవాల్సిన అవసరం లేదు, నిరాశ నిస్పృహతో ఉండవలసిన అవసరం లేదు, నా బాధలు ఇంతేనని చెప్పి బాధపడవలసిన అవసరం లేదు. రండి ప్రభు దగ్గరికి. రక్షణ యొక్క విలువ ఎంత గొప్పది, నిర్లక్ష్యం చేయొద్దు. నీవు అగ్నిలో ఉన్నావు, రక్షించబడకపోతే పాప మార్గంలో ఉన్నావు, నాశన మార్గంలో ఉన్నావు. మరి ఎంతమంది రక్షించబడాలి? చూడండి దేవుని వాక్యం, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తిమోతి రాసిన 1 పత్రిక 2:4. ఎంతమంది? మనుషులందరూ. ఇక్కడ నల్లోళ్ళు లేరు, తెల్లోళ్ళు లేరు, ఆ కులం లేదు, ఈ కులం లేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే మా దేవుడు కాదులే, మా కాదులే అంటారు. ప్రియమైన సోదరులారా, సోదరులారా, అమ్మలారా, అయ్యలారా, మనుషులందరూ ఏం పొందుకోవాలి? రక్షణ పొంది. గమనించరా బూదిగంతముల నివాసులారా, ఏం చేయాలి? నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. యెషయా గ్రంథం 45:22 మనం చూస్తాం. అదే యెషయా గ్రంథం 43 చూడండి. 43 యెషయా గ్రంథం 11వ వచనం చదువుతారా? ఏమన్నాడు యెషయా గ్రంథంలో? నేను నేనే యెహోవాను, వేరొక రక్షకుడు లేనే, యేసు ప్రభు తప్ప ఇంకా ఎవరు లేరు. ఈ బైబిలే రక్షణ విమోచన గ్రంథం. యేసు ప్రభు పేరేంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఇంకెవరికన్నా ఈ పేరుందా చెప్పండి? ఈ ప్రపంచంలో వారికి ఈ పేరుందా? ఎవరికి లేనే లేదు. ఒక్క యేసు ప్రభుకి మాత్రమే. ఆయన లోక రక్షకుడు.
నిజముగా ఆయన లోక రక్షకుడు, ఆయనే రక్షించువాడు, ఆయనే ప్రకటించినవాడు. ఆయన వైపు చూసే భూమి మీద ఇంకా ఏ నామమున రక్షణ లేనే లేదు. బైబిల్ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకే ప్రతి పేజీలో ఉన్నదేంటి? రక్షణ, విమోచన, పాప ప్రాయశ్చిత్తం, పాప క్షమాపణ, ఇవే ఉన్నాయి. నువ్వు దీనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఇంకా అంతా కోల్పోయినట్టే. ఇంకా నీకేది ఇక లేనే లేదు. ధనవంతుడికి ధనం ఏమన్నా వచ్చిందా? ఏమన్నా ఉపయోగపడిందా? జ్ఞానం ఏమన్నా ఉపయోగపడిందా? ఏది లేదు ప్రియమైన వారలారా. కనుక ఈ సమయంలో నీవు రక్షించబడాలి. కంటే వాయిదా అసలు వేయకూడదు. మనుషులందరూ రక్షించబడాలి, కొందరు కాదు. ఎవరొస్తున్నారా? రక్షించబడండి. పిల్లలారా, ఇప్పటి నుంచే భయభక్తులు కలిగి రక్షణలోనికి రండి. రక్షణను ఎవ్వరూ నిర్లక్ష్యము చేయకూడదు. గమనించరా? అందరూ రక్షించబడాలి. బూదిగంతముల నివాసులందరూ. ఒకవేళ నువ్వు రక్షించబడలేదనుకో, నాకేమీ తెలియదంటానికి అసలు అవకాశం లేనే లేదు. ఎందుకని? దేవుని న్యాయపీఠం ఎదుట ఈ ప్రసంగాలే నీకు సాక్ష్యం ఇస్తాయి. ఇదిగో మీ వీరిలో సువార్త చెప్పారు, ఇదిగో మీ వీరిలో రక్షణ గురించి ప్రకటించారు, నువ్వు వినలేదు అని చెప్పి ఈ చిత్రం అంతా నీకు సాక్షార్థంగా ఉంటది. కనుక దేవుని వాక్యం వినే అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, ఎవరైనా సరే ఇది మాకు కాదు అంటాం కాదు. వాయిదాలు వేయటం అంతకన్నా కాదు. ఎప్పుడు రక్షించబడాలి? ఎప్పుడు రక్షించబడాలి? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నీకు నీ బొందులో ప్రాణం ఉండగానే రేపు మనదా? రేపు మనది కాదు. మనం ఎవరమే? నిన్నటి వారమే. ఇవాళ వాళ్ళం ఇంకా కానే కాదు. దేవుడు నీకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. హెబ్రీ పత్రిక చూడండి ఒక మాట, 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అన్నాడు చూడండి. హెబ్రీ 3:8 ఏమనుంది? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. చూడండి, దేవుని వాక్యం వింటున్నావు. అదే మళ్ళా చూడండి 13వ వచనం చూడండి. మళ్ళా నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల. 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. నేడే నీకు అవకాశం ఇచ్చాడు. నేడు రక్షణ పొందమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయముతో, నీ మనస్సుతో, నీ యొక్క మనసాక్షితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సజీవమైన దేవుని వాక్యం. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు, వాయిదా వేయొద్దు, రేపు చూద్దాంలే అనుకోవద్దు. రేపు మనది కానే కాదు. కనుక ఈ సమయంలో నిన్ను నీవు పరీక్ష చేసుకో. రక్షించబడ్డావా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు? ఇంకా నీ వాక్యం వినే అర్హత నీకు అసలు లేనే లేదు. రక్షించబడకపోతే ఇప్పటికే నీకెంతో వాక్యాన్ని దేవుడు అవకాశాలు ఇచ్చాడు. అయినా సరే ఈ సంవత్సరం కూడా దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు. ఆయన దీర్ఘశాంతము వహించాడు. ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది. ఎవరు నశింపకోకుండా ఉండాలని ఆయన మన ఎడల దీర్ఘశాంతం వహిస్తూ ఉండగా
నువ్వు అలాగే రక్షించబడలేదనుకో, జలప్రలయంలో ఎవడన్నా తప్పించుకున్నాడా? మాట్లాడరేంటి? నోవాహుని దేవుడు నువ్వు అన్నీ సమకూర్చుకున్నాను ప్రభువా, ఇదిగో జంతువులన్నీ వెళుతున్నాయి, వెళ్ళే ప్రభువా. వీళ్ళందరూ అవి చూసుకుంటూ నవ్వుకుంటా కూర్చున్నారు. నోవాహు ఏంటో చెప్తున్నాడు రా, వాన వస్తుందంట. ఎప్పుడు వచ్చిందిరా వాన? జోకులు వేసుకుంటా కూర్చున్నారు, హేళన చేస్తా కూర్చున్నారు. 120 సంవత్సరాలు బోధించాడు, ఒక్కడ కూడా వినలా. ఎవరి మాటలు నెరవేరినాయి? దేవుడి మాటలే నెరవేరినాయి. జాగ్రత్త, లేఖనము నిరర్ధకము కానేరదు. దేవుని మాట సత్యం. అది ఇప్పుడు జరిగిపోయిన కాలంలోనూ దేవుని మాట సత్యం, ఇప్పుడు జరుగుతున్న సమయంలో కూడా దేవుని మాట నెరవేరద్ది, రేపు జరగబోయేది కూడా నెరవేరద్ది.